డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐచ్ఛికాల స్వీకరణ, విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ అప్పుడే 2 విభాగాలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ, ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులకు మరో నియామక పరీక్ష. మెగా డిఎస్సి దరఖాస్తులో అధికారులు కొన్ని మార్పులు తీసుకుని వస్తూ ఉన్నారు. దరఖాస్తు ఏ, బి విభాగాలుగా విభజించి వివరాలను సేకరించనున్నారు. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ, సంక్షేమ శాఖల యాజమాన్యాల ఎంపికకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి దరఖాస్తు గడువు ముగిసే వరకు అవకాశం కల్పిస్తారు. 10వ తరగతి నుంచి బీఈడి వరకు ఉన్న అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి వస్తుంది. న్యాయ వివాదాలు తగ్గించి త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఈ విధానం తీసుకుని వస్తున్నారు. గతంలో దరఖాస్తులు స్వీకరించిన తరువాత ఎంపిక జాబితా విడుదల చేసి యాజమాన్యాలకు ఐచ్ఛికాలు, ధృవపత్రాల పరిశీలన చేపట్టేవారు. ఈ ప్రక్రియలో అనేక వివాదాలు తలెత్తుతున్నట్లు గుర్తించిన అధికారులు ఈసారి మార్పులు చేస్తూ అభ్యర్థులు యాజమాన్యాల వారీగా ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారం వారికి వచ్చిన ర్యాంకులతో పోస్టులు కేటాయిస్తారు. కొత్తగా మంజూరు చేసిన 2260 ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఈ డిఎస్సిలో కలపడం లేదు. వీటి భర్తీకి ప్రత్యేకంగా మరో ప్రకటన విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రకటించిన పోస్టుల వరకే ఇప్పుడు ఇవ్వబోయే డిఎస్సిలో పోస్టులు ఉంటాయి. ప్రత్యేక విద్యా టీచర్ పోస్టులను ఇందులోనే కలిపితే పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోకపోవడంతో పాటుగా పోస్టులు, రిజర్వేషన్లు, ఇతర అంశాలలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ప్రత్యేక విద్యకు మరో డిఎస్సి ఇవ్వాలని నిర్ణయించారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్, రిజర్వేషన్లకు సంబంధించిన జీవో జారీ అనంతరం నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. కొత్త రిజర్వేషన్ల ప్రకారం ప్రకటన ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేశారు. గతంలో ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 45 రోజుల సమయం. డిఎస్సి ప్రకటన తరువాత పరీక్ష నిర్వహించేందుకు 45 రోజుల సమయం ఇవ్వనున్నట్లు అభ్యర్థులకు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తారు. కొంతమంది ఉపాధ్యాయ అర్హత పరీక్షతో కలిపి డిఎస్సి నిర్వహించాలని కోరుతున్నా ప్రస్తుతానికి ఉపాధ్యాయ నియామక పరీక్ష ఒకటే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. డిఎస్సి పోస్టుల భర్తీలోపు ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పూర్తి చేస్తారు. ఇందులో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను సర్దుబాటు చేస్తారు. అవసరం లేని చోట పోస్టులను తొలగించి పిల్లలు అధికంగా ఉన్న చోటకు వీరిని మార్పు చేస్తారు. మిగులు ఉపాధ్యాయుల జాబితా సిద్ధమైన తరువాత పోస్టుల మార్పునకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుంటారు. అనంతరం బదిలీలు, సర్దుబాటు చేపడతారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని మే నెల నుంచి చివరి నాటికి పూర్తి చేస్తారు. బదిలీల తర్వాత మిగిలిన ఖాళీలను కొత్తగా డిఎస్సి ద్వారా వచ్చే టీచర్లతో భర్తీ చేస్తారు.